రాష్ట్రం గురించి అనరు. ఆయన 3 పెళ్లిళ్ళ మీదనే ప్రతి ఒక్క నా కొడుకు ఆ 3 పెళ్లిళ్ళ మీదనే పడేడుతాడు. మరి అదేందో ఆయనది. 3 పెళ్లిళ్ళు అంటే ఇప్పుడు ప్రజలు ఎవరు చేసుకోలేదా? 5 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరా? మరి ఆయననే ఎందుకంటారు అంటే పడనోళ్ళు 100 అంటారు. ఎవరు చేసుకున్నా ఎవరిది వాళ్ళకు ముట్ట చెప్పి సరే ఇచ్చిండో అయ్యలేదో ఎవరిది వాళ్ళకు చూపెట్టి పక్క సైడ్ వాళ్ళ పిల్లల్ని ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని ఒక్కలాగానే చూసుకుంటాడు, బతుకుతుండు. దానికి ఆయన మీద పడి 3 పెళ్లిళ్ళు అంటే ఉంచుకున్నారు. మరి వాటిని అడగవాను, వాటి గురించి మాట్లాడవను. ఈ ప్రజల్ని 3 పెళ్లిళ్ళు అని ఆయన మీద ప్రతి ఒక్కరు కాదు ఒక్కటే ప్రభుత్వం ఎలా వెళ్తాడు, మంచిగుందా చెడ్డగుందా, ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారో దాని గురించి మాట్లాడవను. లేకపోతే ఆయన మంచిగా చేయటం లేదనుకో అడగవను పోయి. ప్రజలే అడుగుతారు ఏందయ్యా మీకు ఇచ్చింది ఎందుకు, మాకు ఇలా అలా చేయని అడగచ్చు. దాని మొన్న ఒక 2 పిల్లలు పోయినరు, మాకు ఇది కావాలని బాధపడి ఏడిసి ఎమ్మటే చేశారు.